హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఒక 4 ఇయర్స్ పాపకి పెప్లిం టాప్ కుడుతున్నాను చూడండి. అయితే ఏంటంటే నెక్ డీప్ 3 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ షోల్డర్ టు హిప్ వర్క్ ఏం చేశానంటే ఒక 9 ఇంచెస్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తాను చూసారా, ఆ షేప్లో మనం కటింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఏం చేయాలి, మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి మనం చుట్టూతో ఇట్లాగా లోడ్ చేసేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు షోల్డర్ పార్ట్ చూపిస్తున్నాను చూసారా, అక్కడ ఏం చేయాలంటే ఆల్రెడీ నేను కుట్టి పెట్టుకున్నాను చూడండి. మన లెహెంగా కుడతాం చూసారా, ప్లీట్స్ పెడతాం అట్లానే ఇక్కడ స్లీవ్స్కి వచ్చేసి నేను 1 ఇంచ్ అంత మందం ప్లీట్స్ అనేది పెట్టాను నేను. ఆ ప్లీట్స్కి ఏం చేశానంటే ఒక 3-4 స్టెప్స్ వైజ్గా పైన పెద్ద స్టిచ్చింగ్ అనేది వేశాను. ఎందుకంటే ఆ ప్లీట్స్ అనేది ఇట్లా సెట్ అనమాట. తర్వాత ఏం చేయాలంటే ఈ షోల్డర్ పార్ట్ని చూసారా, అక్కడ పెట్టేసి అట్లాగా లోపలికి చేసి పైన స్టిచ్చింగ్ వేసేయాలి. చుట్టూతో లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మనం రైట్ సైడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే సీదా పార్ట్ అనేది వస్తుంది. దానిపైన ఒక డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు నేను ప్లీట్స్ కుట్టాను చూసారా స్లీవ్స్కి, దాన్ని బాగా ఐరన్ చేసుకున్న తర్వాత ఆ పెద్ద స్టిచ్చింగ్ అనేది తీసేయాలి ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత ఫైనల్లీ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి, పెప్లం టాప్ యొక్క డిజైన్ అట్లా వస్తుంది. అయితే హిప్ నుండి డౌన్ వరకు నేను 6 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.